రైటిక మహిళా బిల్లు పేరిట ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మెజార్టీ లేదని తెలిసి కూడా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని తెలిపారు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే 33% మహిళా రిజర్వేషన్ పేరుతో రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తారీఖున నోటిఫై తెలుగుదేశం బీజేపీ వారు పార్లమెంట్లో బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ కారణం అని చెప్పి దుష్ప్రచారం, దుర్మార్గపు ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నారు. దానికి కొన్ని నిజాలు మీకు చెప్పాలి. నంబర్ 1, అది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కాదు. ఇండైరెక్ట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్. అది ఉమెన్ రిజర్వేషన్ గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్తాము. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 16వ తారీఖున నోటిఫై చేశారు. కాంగ్రెస్ డిమాండ్స్ ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఆ చిన్న చిన్న కండిషన్స్ తీసివేసి ఉన్న 543 కాన్స్టిట్యున్సీలు ఇమ్మీడియట్గా మీరు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రవేశపెట్టి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమలు చేయండి. నియోజకవర్గాలు పెరిగిన తర్వాత చూసుకోవచ్చు. ఉన్న 543 నియోజకవర్గాలకు వర్తించి చేయండి. నంబర్ 2, ఈ తప్పుడు ప్రచారం ఆపండి. నంబర్ 2, నిగూఢంగా రహస్యంగా వారు డీలిమిటేషన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే డీలిమిటేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నంబర్ పెంచవచ్చు. తర్వాత రెండోది, వారి ఇష్టం వచ్చినట్టు బౌండరీస్ చేంజ్ చేయొచ్చు. అస్సాము తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసిన విధంగా వారు చేయొచ్చు. 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి డీలిమిటేషన్లో. ఒకటి ఏమిటంటే జాగ్రఫికల్ కంటిగ్యూటీ, అంటే భౌగోళికంగా దగ్గరగా ఉండాలి. 2, కమ్యూనికేషన్, వెళ్ళడానికి రావడానికి రోడ్లు ఉండాలి. 3, న్యాచురల్ బౌండరీస్ ఉంటే కొండలు కానీ నదులు కానీ తర్వాత అరణ్య ప్రాంతాలు కలిపి చేయకూడదు, లేకపోతే అడ్డుగా ఉన్నప్పుడు ఆ ఏరియాస్ కలపకూడదు. తర్వాత SC/ST కాన్స్టిట్యున్సీస్ అన్నీ ఒకే ఏరియాలో రాకుండా చూసేదానికి కూడా ప్రపోర్షనేట్గా డివైడ్ చేయాలి. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. అవి కాకుండా అస్సాం, పంజాబ్లో బీజేపీకి ఎక్కడ అనుకూలమో వాటిని మార్చుకోవడం, ఫలాని మైనారిటీస్ ఉన్న వాటిని డివైడ్ చేసి ఇట్లా చెల్లాచెదురుగా చేశారు. ఈసారి కూడా డీలిమిటేషన్ కమిషన్ మేము వేస్తాము అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం కమిషన్లన్నిటిని వాడిని దుర్వినియోగం చేసుకోవడం మనం అంతా చూసాం. SC/ST OBCలకు స్థానాలు కల్పించండి, ఓబీసీకి రిజర్వేషన్ ఇవ్వండి. ఓబీసీకి ఇస్తే ఆటోమేటిక్గా ఓబీసీ ఉమెన్ కూడా వస్తుంది. ఓబీసీకి మీరు రిజర్వేషన్ ఇవ్వకుండా ఓన్లీ ఓబీసీ ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వడం కొంచెం ఇంప్రాక్టికల్. అందుకనే వీ డిమాండ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్. సో ఇవన్నీ చేసి డీలిమిటేషన్ చేయండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. మీకు తెలుసు మొన్న ఈ బిల్లు పెట్టినప్పుడు 2/3 మెజార్టీ కావాలని. అంటే ఉమెన్ బిల్ పేరు చెప్తే అందరూ వేస్తారులే అనే తప్ప ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేయడానికి మీకు తెలియదా? 2/3 మెజార్టీ లేదని తెలుసు కదా. సో ఇవన్నీ కారణాలు. దుష్ప్రచారం ఆపండి. తెలుగుదేశం బీజేపీ వారు పార్లమెంట్లో బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ కారణం అని చెప్పి దుష్ప్రచారం,